బెంచి రాలేదట. ఎవర్రా మీకు లాపట్టాలు ఇచ్చినాడు ఒక్కొక్కడును? నేను తగరాల పడుతున్నారా? జీవితంలో యువరానరన్నోడు ఓ స్థాయిలో కూర్చుంటే ఇలాగే ఏడుస్తుంది. రెండు విషయాలు, పార్టీల పరంగా ప్రొటెక్షన్ వస్తాయి. అధికారంలో ఉన్నప్పుడు మిటమిటలాడిపోతా ఉంటే బోరగడ్డ అనిల్కి జరిగిన కాన్సిక్వెన్సెస్ చూడండి. వాళ్ళ ఫ్యామిలీలో పెద్ద పెద్ద బ్యూరోక్రాట్స్ ఉన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్న వ్యక్తులుండి కూడా బోరగడ్డ అనిల్ని ఏమీ చేయలేకపోయారు. ఇది ఎందుకు గ్రహించట్లే ప్రజలు? వాస్తవాలు చెప్పండి. వీకు విషయ పరిజ్ఞానంతో విత్ ఎవిడెన్సెస్తో చెప్పండి. సోషల్ మీడియాలో నో కాంట్రడిక్షన్స్. బట్ ఆవేశాలకు గురే అబ్యూజివ్ లాంగ్వేజ్లు యూజ్ చేస్తే కాన్సిక్వెన్సెస్ ఎవరు భరించాలి? మీరే భరించాలి. ఎవ్వడూ రెస్క్యూకి రావట్లేదు. చూసుకోండి. ఏం చేయగలిగాడు పోసాని కృష్ణమురళి? ఎన్ని స్టేషన్లు తిరిగాడు? మనమే చూసాం కదా. ఏం చేయగలిగాడు? ఇప్పుడు ఇంట్లో కూర్చొని చక్కబద్ధం చేసుకుంటాడు. అదే బ్యాలెన్స్ మెయింటైన్ చేసి ఒళ్ళు దగ్గర పట్టి మాట ఉంటే ఆ వాయిస్ ఇవాళకి కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది కదా. ఈ సంయమనం ఎందుకు కోల్పోతున్నారు? విచక్షణ ఎందుకు కోల్పోతున్నారు? ఎవరి కోసం కోల్పోతున్నారు? అభిమానాలు ఉండొచ్చు, అంతఃకరణాలు ఉండొచ్చు, కానీ దానికి రెసిప్రోకేటివ్ యాటిట్యూడ్ అట్నుంచి లేనప్పుడు, ఉన్నప్పుడు సంయమనాలు పాటించకుండా విచక్షణలు కోల్పోతే ఈ కాన్సిక్వెన్సెస్ ఎవడైనా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అండగా నిలబడలేదంటారు మీరు అనేది? నిలబడితే ఎలా ఎందుకు ఏడుస్తుంది? 14 రోజులు రిమాండ్ ఇచ్చారు నిన్న. ఇప్పుడు ఈ రావణికి 2 సార్లు 2 ఎఫ్ఐఆర్ల మీద 2 బెయిల్లు వచ్చాయి. చాలా బాగుంది. కర్మగాలి ఏదో ఒక ఇంకా 30 ఎన్నో అంటున్నారు. కర్మగాలి ఇన్ ద వరస్ట్ కేస్ సినారియోలో ఒకసారి 14 రోజులు ఎంతో జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చారు, లేదా రిమాండ్ ఇచ్చారు అనుకోండి. ఏం చేయగలుగుతారు అతను? జడాశ్రవణే ఆయన ఒక మాజీ న్యాయమూర్తి. ఆయనకి మీద 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. నిజంగా ఆయన వెళ్ళి సొంతంగా వాదించుకోగలడు, ఆర్గ్యుమెంట్స్ ఇవ్వగలడు, అది బాగుంది. కానీ కర్మగాలి ఆయన మీద పెట్టిన కేసు ఏదో ప్రూవ్ అయ్యేదాకా ఆయన ఈ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ అభియోగం మోపబడినట్టే కదా. ఆపుకోగలరా ఆయన జైలుకి వెళ్లకుండా? మహా అయితే 4 రోజులు సంఘీభావాలు, నిరసనలు బయట ఉంటాయి. కానీ కాన్సిక్వెన్సెస్ ఎవరు ఫేస్ చేయాలి? జడా శ్రవణ్ అనే ఇండివిజువల్, రావణ్ అనే ఇండివిజువల్, కేవీఆర్ అనే ఇండివిజువలే కదా.